చిన్న పెద్ద అని లేదు, ధనిక పేద అని లేదు. మరణం అనేది వస్తూ ఉంది. సేవకులని కూడా లేదండి, సేవకులని కూడా లేదు. ప్రస్తుతం గత సంవత్సరంలో చూడండి, బాగా పరిచయమైనటువంటి సేవకులే జోసెఫ్ గారనే మరణించారు. తెలుసండి మీకు? అందరూ చూసారా? మరుగుజ్జు అతనుగా ఉన్నాడు జోసెఫ్ అన్నటువంటి వ్యక్తి. బాగా సువార్థికుడుగా వాడబడుచున్నటువంటి ఆయన చనిపోయాడు. ఇంకా ప్రవీణ్ పగడాల అని, ఇంకా బాగా తెలిసిన వారినే నేను చెప్తున్నాను, గంటెల ప్రకాష్ గారని, ఇలా బాగా సుపరిచితులైనటువంటి వారే మరణిస్తూ ఉన్నారు, సేవకులే మరణిస్తూ ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎవరెవరు ఎంత కాలం బ్రతికారనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆదాము బ్రతికిన కాలం, షేతు, ఎనోషు ఇలా వరుసగా వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు బ్రతికినటువంటి కాలము ఈ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. వీరిలో తక్కువ కాలం బ్రతికింది ఎవరు అని అంటే హానోకు మాత్రమే. అందరూ ఎక్కువ కాలమే బ్రతికారు. మరి ఏంటబ్బా హానోకు ఎందుకని తక్కువ కాలం బ్రతికాడు, ఏంటి ప్రాబ్లం అని చూస్తే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. హానోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతనిని కొనిపోయాను అని రాయబడి ఉంటుంది. అందరి గురించి అలాంటి స్టేట్మెంట్ లేదు, ఒక్క హానోకు గురించి మాత్రమే అలాంటి సాక్ష్యం ఇవ్వబడింది. అతడు మాత్రమే భూమి మీద తక్కువ కాలం బ్రతికాడు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతనిని కొనిపోయాడు. తక్కువ కాలం జీవించి త్వరగా భూమి మీద నుండి కొనిపోబడటం అనేది జరిగింది. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 2 విషయాలు మనకు అర్థం అవ్వాలి. భూమి మీద ఈ ప్రస్తుతం మరణం అనేది ఏలుచున్నటువంటి దినాలలో 2 విషయాలు మనం బైబిల్ నుండి అర్థం చేసుకోవాలి. నీతిమంతుడుగా బ్రతకడాన్ని బట్టి అయినా త్వరగా కొనిపోబడాలి, భక్తిహీనుడుగా ఉండటాన్ని బట్టి అయినా త్వరగా కొనిపోబడాలి. మరొక్కసారి చెప్తున్నానండి, నీతిమంతుడుగా ఉండటాన్ని బట్టి త్వరగా కొనిపోబడతాడు, భక్తిహీనునికి హఠాత్తుగా మరణం వచ్చునని త్వరగా కొనిపోబడతాడు. మధ్యంతరంగా ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మనమంతరం అదే అనుకుందాం, హల్లెలూయా చెప్తాం. మధ్యంతరం అంటే ఏమీ లేదండి, మనం ఇంకా సరి చేసుకోవలసినది ఉన్నది. అందుకొరకే మనం భూమి మీద బ్రతికి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టామంటే మన గొప్పతనం, మన నీతి, మన భక్తి కాదు, కానీ ఏవో లోపాలు ఉన్నాయి. సరి చేసుకోవడానికి మనం బ్రతికి ఉన్నాము. సరి చేసుకుని మనం ప్రభు యొద్ద ఉండాలి. ప్రభు ఇచ్చు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభువారు ఆశగా మనలను బ్రతికించి ఉంచుతున్నారు. ఈ విషయాలను మనం దృష్టిని పెట్టవలసినటువంటి వారిగా ఉన్నాం. నాలో లోపం ఏమైనా ఉన్నదా? ప్రభు రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోనగలనా? ఈ క్షణమే నా ప్రాణం పోతే నేను ప్రభు యొద్ద ఉండగలనా లేదా అని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. మనం వాక్య భాగాన్ని బట్టి చూసినట్లయితే భక్తిహీనుడు వీడు మారడరా బాబు, వీడిని తీసేసుకుందామని అనుకుంటాడు దేవుడు. నీతిమంతుడు, నీ నీతి సరిపోయింది, నీవు నా దగ్గర ఉండదగిన వాడివి, వచ్చేసాయని అంటున్నాడు. ఒక్క మధ్య